సుఖం అబ్బబ్బా ఏమి సుఖం అమ్మమ్మ ఏమి సుఖం అబ్బబ్బా ఏమి సుఖం కళ్ళలో కనిపించావులే కసిగా కవ్వించావులే నీలో హుషారు తలంచుకుంటే అమ్మమ్మ ఏమి సుఖం అబ్బబ్బా ఏమి సుఖం అమ్మమ్మ ఏమి సుఖం అబ్బబ్బా ఏమి సుఖం ముద్దు ముద్దుగా నన్ను నిద్దురాలేపావు నా ఒళ్ళంతా జల్లనిపించి నవ్వావు ముద్దు ముద్దుగా నన్ను నిద్దురాలేపావు నా ఒళ్ళంతా జల్లనిపించి నవ్వావు చెంత చేరావు మెల్లగా చెంప మీటావు చల్లగా చేయి తగిలింది బలపు రగిలింది వేడి పెరిగిందా కళ్ళలో కనిపించావులే కసిగా కవ్వించావులే నీలో హుషారు తలంచుకుంటే అమ్మమ్మ ఏమి సుఖం అబ్బబ్బా ఏమి సుఖం అమ్మమ్మ ఏమి సుఖం అబ్బబ్బా ఏమి సుఖం తెల్లవారిందయ్యో కళ్ళలో కనిపించావులే కసిగా కవ్వించావులే నీలో హుషారు తలంచుకుంటే అమ్మమ్మో ఏమి సుఖం అబ్బబ్బో ఏమి సుఖం అమ్మమ్మో ఏమి సుఖం అబ్బబ్బో ఏమి సుఖం Thank you, Jyoti. Come on, take him. Follow me. గోవిందరావు గారు, ఇప్పుడు రాజ్బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి? అయ్యా డైరెక్టర్ గారు, నీ ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసుకో. నన్ను క్లోజ్ చేసేవుగా, నేనే పోయా. గోవిందరావు గారు, మీరు పెద్ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కి ఓర్పు ఉండాలి. సినిమా అంటేనే పేషెన్స్. ఓర్పు కావాలి సార్, ఓర్పు. ఏమిటయా నా సార్థం? 9 ఏళ్ళు కదయా ఈ బొమ్మ మొదలుపెట్టి. ఒక రకంగా తినేసావా నన్ను? ముక్కలుగా తినేసావు కదయ్యా. తాతల నాటి క్షేత్రాలన్నీ అమ్మి పారించేసావు కదయ్యా. ఓయ్, నీకన్నా చింతామణి నేవయ్యా, చింతామణి. నిలవమంగళుడు ఎంత తినేలేదు. గోవిందరావు గారు, ఏమండి పానకాలు గారు, మనకి మంచి పిక్చర్ తీయాలనే సంకల్పం ఉండాలి కానీ కాలపరిమితి అంటూ అడ్డు రాదు. చరిత్ర తిరగైంది. 10 కమాండ్మెంట్స్ 10 ఏళ్ళు తీశారు. తాజ్మహల్ 20 ఏళ్ళు నిర్మించారు. అసలు కళకి కాల పరిమితి అంటూ లేదండి. పెద్ద వాళ్ళంతా పెద్ద వయసులోనే పేరు గడించారు. అర్థం గడించారు. మనవు గురించి 30 ఎకరాల బాగానే నమ్మేసి. గోవిందరావు గారు, కొంచెం ప్రశాంతంగా వినండి ముందు. అయ్యా డైరెక్టర్ గారు, వింటారు. మిగిలిపోయిన 10 ఎకరాల బాగానే అమ్మేసే వరకు మీ వాట వింటారు ఉంటారు. అసలు ఇవాళ నా సార్థం షూటింగ్ ఏడుస్తోందా లేదా అని. ఇవాళ షూటింగ్ అయితే రమప్రభ రాజబాబుతో రమాప్రభ రాజబాబు ఇద్దరు వస్తున్నారా? అంతేనా? మీరు ఇద్దరు నాకు నామాలు పెడుతున్నారా? సారు భలే రాజబాబు గారు నా సార్థం పిలవకుండా
నువ్వు మాట్లాడుతుంది చెప్పాను. నేను నీ పేరు చెప్తాను. దీని పేరండి మంచిదారుల వెంకట సత్యసాయి సుబ్బలక్ష్మి. దీన్ని నేను ముద్దుగా సుబ్బులు అని పిలుస్తుంటానండి. ఏమిటి నా సార్థం? నిజమే రాజబాబు గారు, ఏమిటి ఆయా డైరెక్టర్? మీరు ఉండండి. సార్! రండి, కూర్చోండి. ఏమయ్యా అసిస్తావా? అలా చూడకపోతే వాడికి ఏదో కాఫీలో టిఫిన్ ఏదో పోయించావా? మిగిలింది సేటు జగత్నారాయణ గారా? ఓ సోమసుందరం సార్, నమస్తే. నమస్తే. సరుకు దిగింది కానీ ధర పెరిగింది. మీకు బేద ఎంత? 10 లక్షలు వచ్చుకోండి. మాకి అంతా పెట్టాలి. ఓ 8. మాకి మాట 5 లక్షలు. సరే మీ ఇష్టం. ఈ రాత్రి డబ్బు ఇచ్చుకుని ఒంటరిగా రెడ్డి దగ్గర రండి. చదువులో ఉంటా. మహాలక్ష్మి, ఈ 5 లక్షలకు 10 లక్షలు లాభం రావాలా మాకు? ఎవరు? చెప్పాలా? చెప్పాలి. మిస్ సునందని. నువ్వెవరు? ఇది చూడు, తర్వాత ఇంకోటి చూపిస్తా. సిఐడి ఆఫీసర్ నందన్. థ్యాంక్ యూ. మనం దేశంలో ఉండే చీడపురుగుల్ని నాశనం చేయాలి. ప్రొడ్యూసర్ సోమసుందరం సంగతి రేపు ఆలోచించాలి. సంతోషం అండి. మీరు ఇంకా 10 కొంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. నా అభిప్రాయం ప్రకారం సేట్ హత్యకు కారణం మనుషులు కాదు, ఏదో భయంకరమైన జంతువు. నోనో డాక్టర్, జంతువు అనే భ్రమ కలిగించి మనల్ని తప్పుత్రోవ పట్టించడానికి హంతకులు ప్రయత్నించారని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. విజయ్ చెప్పింది కూడా ఆలోచించవలసిన విషయమే. దీనికి అసలు కీలకం ఎక్కడుందో తెలుసుకోకపోతే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంది. మనం ముందే జాగ్రత్త పడాలి. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. షేకు బాస్, షేర్ ఖాన్ ని సాయంకాలం పెట్టుకొస్తాడమ్మా. 0999. ఎస్ బాస్. 0386.
సరుకు కోసం సాయంకాలం షేర్ ఖాన్ ను ఇక్కడికి రమ్మను. 09990386. ఓకే. వీడు వెళ్ళలేదు కదా. హలో, ఏమిటి? మధు ఢిల్లీ నుండి వచ్చిన సిఐడి ఆఫీసర్ అన్నమాట. ఐసి అయితే అతను మామూలు మనిషిలా తిరుగుతూ మన రహస్యాలు తెలుసుకోవడానికి నటించాడన్నమాట. నేను వాడి అంతు తేలుస్తాను.